తినటం పడుకోవటం మాత్రమే జీవితం కాదు. ఆడదిగా పుట్టాక వయసుకొచ్చి పెళ్ళయ్యాక వెంటనే అమ్మ కావాలి. లేదంటే ఆ బతుక్కి సార్థకతే ఉండదు. ఎవరి గురించి బామ్మ నువ్వు మాట్లాడేది? అన్నీ అనుభవించిన దాన్ని నాకు నేను చెప్పుకోవడం లేదు, నీకే చెప్తున్నాను. పెళ్ళైన ప్రతి ఆడది తల్లి కావాలని ఆశపడుతుంది బామ్మ. నువ్వు ఆశపడ్డం లేదే, అదే కదా నా బాధ. నాకు తల్లి కావాలనే ఉంది. ఆశ ఉంది ఉంది అంటూనే మడిగట్టు కూర్చుంటే ఎలా? తల్లివెలా అవుతావు? నీ భర్తకి దగ్గరవ్వాలి. ఇప్పుడిప్పుడే ఆయన నాకు దగ్గరవుతున్నారు, అర్థం చేసుకుంటూ వస్తున్నారు. నాకు ఆయనంటే మనస్ఫూర్తిగా ఇష్టమే. ఆయన నన్ను ఇష్టపడాలి కదా. ఇష్టం ఇష్టమని కూర్చుంటే ఇంట్లో సందడే ఉండదు. తొందరగా నువ్వో పాపనో బాబునో కనిస్తే నాకు పొద్దు గడుస్తుంది. నా ఆశ తీరేలా లేదు. అక్కడ మీ అక్కయ్యని చూసానా, కాస్త నేర్చుకోవే. అదేంటి బామ్మ, అక్కడ ఏదైనా విశేషమా? ఇవాళ వాళ్ళ మొదటి రాత్రి. మీరు మాత్రమే ఇంత తక్కువ తిన్నారు. నీకు కూడా ఇవాళ మొదటి రాత్రి అవ్వాలి. అక్క కంటే ముందు నువ్వు తల్లివి కావాలి. ఇప్పటికిప్పుడే నేను తల్లి కాబోతున్నట్టు ఏమిటి బామ్మ నీ హడావిడి? నా కడుపు పండాలి, 9 నెలలు నిండాలి, ఆ తర్వాత కనాలి. అందుకే ఇప్పుడు తొందరపడమంటున్నాను. ఏంటి పిన్ని తొందరపడమంటున్నావు? ఎంత చెప్పినా ఐశ్వర్య అర్థం చేసుకోవటం లేదమ్మా. ఏమ్మా ఐశ్వర్య, ఎందుకు అర్థం చేసుకోవడం లేదు? ఇంతకీ ఏ విషయంలో నీ పిన్ని? కొడుకు విషయంలో. నా కొడుకు విషయంలోనా? అవును. ఈ రోజు విక్రమ్కి సౌందర్యకి శోభనం. వాళ్ళని చూసైనా ఈ జంట బుద్ధి తెచ్చుకోపోతే ఎలా? ఆదిత్య నిర్ణయం తీసుకోవాలే కాని మధ్యలో మనకేంటి పిన్ని? వాళ్ళు నిర్ణయం తీసుకోవటం ఏంటమ్మా, నేను నిర్ణయం తీసుకుంటున్నాను. ఇవాళే వీళ్ళిద్దరికీ శోభనం. వాళ్ళని బలవంతం పెట్టకండి పిన్ని. మనస్పర్ధలతో పిల్లల మధ్య ఎడబాటు వస్తే దానికి పరిష్కారం మనమే చూపించాలి. వాళ్ళని కలపడం మన బాధ్యత. అది కాదు బామ్మ. నువ్వింకేం మాట్లాడుకో, నేను చెప్పినట్టు చెయ్యి. హాయ్. ఎంతసేపు వెయిట్ చేయాలి నీకోసం? ఇక నీకోసం నేను వెయిట్ చేయలేను. పార్కుల్లో కలుసుకోవడాలు, హోటల్లో కూర్చోవడాలు ఇక నా వల్ల కావు. నన్ను ఎప్పుడు పెళ్లి చేసుకుంటావో చెప్పు. కాస్త టైం పడుతుంది, కొంచెం ఓపిక పట్టు. ఓపిక నశించి నా మనసులో భయం పుట్టుకొచ్చింది. ఇంక నేను ఆగలేను. నాది కూడా అదే పరిస్థితి. నువ్వు బయటికి చెప్పా, నేను చెప్పలేదు. నేను ఆడపిల్లని, భయపడ్డాలో అర్థం ఉంది. నువ్వెందుకు భయపడ్డావు? చూడు, మా మావయ్య గారి కూతురిని నాకిచ్చి పెళ్లి చేయాలని ఫోర్స్ చేస్తున్నారు, నన్ను బెదిరిస్తున్నారు. వాళ్ళ బెదిరింపులకు భయపడి నాకు ద్రోహం చేస్తావా? నన్ను కాస్త మాట్లాడిస్తావా? పూర్తిగా చెప్పకముందే ఎందుకు కంగారు పడతావు? నువ్వు నా మెళ్ళో తాళి కట్టేంత వరకు నాకు భయంగానే ఉంటుంది. యామని, ఏమైంది నీకు? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? నా మీద నీకు నమ్మకం లేదా? నిన్ను కాదని నేను మరొక నెల పెళ్లి చేసుకుంటాను. చూడు, నన్ను ఎవరు బెదిరించినా, ఎవరు మభ్యపెట్టినా నువ్వే నా భార్య, ఇందులో డౌట్ లేదు. మాటలు చెప్పడానికి ఎన్నైనా చెప్పొచ్చు. ప్రాక్టికల్గా ఆలోచించు. మీ వాళ్లను, వాళ్ళు చూసిన సంబంధాన్ని కాదనగల ధైర్యం నీకుందా? మా ఇంట్లో వాళ్ళను ఒప్పించగలిగే నేర్పు నీకుందా? మా వాళ్ళని, మీ వాళ్ళను ఎదిరించి మనం బతకగలం అనే తెగింపు నీకుందా? అందుకే ప్రేమించడానికి ధైర్యం కావాలంటారు. మా ఇంట్లో వాళ్ళు గాని, మా ఆదిత్యనే గాని నన్ను సపోర్ట్ చేయరు. నిన్ను మీ వాళ్ళు అస్సలు సపోర్ట్ చేయరు. ఇంకా మనల్ని వేరు చేయడానికి ప్రయత్నిస్తారు. ఒక పని చేద్దాం. ఏంటి? పారిపోదాం. ఎంత తేలిగ్గా చెప్పేశావు యామని. అందరి ముందు మన పెళ్లి జరగనప్పుడు పెళ్లి చేసుకుని అందరి ముందుకొద్దాం. అప్పుడు వాళ్ళేం చేస్తారో చూద్దాం. యామని, పారిపోయి పెళ్లి చేసుకోవడం పద్ధతిగా ఉంటుందా? పెద్దవాళ్ళు మన ప్రేమను కాదన్నప్పుడు ఇదే సరైన పద్ధతి. చూడు, నువ్వింకేం ఆలోచించుకో. ఆడదాన్ని, నేనే ఇంత ధైర్యంగా ఉన్నప్పుడు నువ్వేంటి ఇంకా ఆలోచిస్తున్నావు? పారిపోవడానికి ఇలాంటి సందర్భం కరెక్టో కాదో ఆలోచిస్తున్నాను. పెళ్లికే గాని ఇలాంటి పనులకి మంచి రోజులు ముహూర్తాలు ఉండవు. ఎల్లుండే మనం వెళ్ళిపోతున్నాం. రెడీగా ఉండు.
అలాగే యామిని, జాగ్రత్తగా మేనేజ్ చేయాలి. ఉమ్, పదకి వెళదాం. రేయ్ రారా. నానా, ఇప్పుడు నన్ను ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చారు? రేయ్, ఇది మనకేమైనా పరాయిల్లా? నాకు పరాయిలే. అసలు నాకు ఇక్కడికి రావడమే ఇష్టం లేదు. నన్ను వెళ్ళనివ్వండి. మమ్మీ ప్లీజ్, డాడీకి నువ్వైనా చెప్పు. బావని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు. రే, ఆ మాట గట్టిగా అనకరా. మీ మావయ్య విన్నాడంటే చంపేస్తాడు. ప్రశాంత్, అంతా నీ మంచికే జరుగుతుందిరా. ఇప్పుడది నీకు తెలియకపోయినా తర్వాత నువ్వే తెలుసుకుంటావు. లోపలికెడదాం పదరా. అలా ఏడుపు మొహం పెట్టుకోకుండా కాస్త ఆ పెదాల మీదకు నవ్వును తెచ్చిపెట్టుకోరా. ఆర్కే అంటే మొహం చూస్తే చాలు మనసును చదివేస్తాడు. రారా, రా, వదిలి వస్తా. రారా. డాడీ ఏంటిదంతా? రేయ్ రారా, నీకే తెలుస్తుంది. నాకు ఇష్టం లేదని ముందే చెప్పాను కదా నాన్న. నోరు మూసుకుని చెప్పినట్టు చెయ్యి. అమ్మా, అయ్యో, నాన్న, చెప్పిన మాట వినరా. అమ్మ రేయ్, ఏంటమ్మా ఇది? నాన్న మాట వినరా. ఏంటి బాబు గారు అక్కడే నిలబడిపోయారు? లోపలికి రండి. రాచెల్లమ్మా, రాలుడు పదా. రా, కూర్చో. కూర్చోండి బాబు గారు. ఏంటి అల్లుడు, నిశ్చితార్థం సింపుల్గా చేస్తున్నానని ఫీల్ అవుతున్నావా? ఇప్పుడు చేయకపోతే తర్వాత దగ్గరలో మంచి ముహూర్తాలు లేవట. పెళ్లి మాత్రం నువ్వు ఊహించినంత గొప్పగా చేస్తాను. ఇది అనుకోకుండా పెట్టడంతో ఎవరిని పిలవలేకపోయాను. అయ్యా మొదలు పెట్టమంటారా? ఆ, ఓం ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. అయ్యా ఇచ్చుపుచ్చుకోవటాలు మీరు మాట్లాడుకుంటే నేను లగ్నపత్రిక చదువుతాను. అలాంటివేం లేవు పంతులు గారు. అన్నీ నా కూతురు అల్లుడికే. శుభం. ఓం దేవేం వాచమదయంత దేవాః స్తాం విశ్వరూపా పశవో వదంతే సానో మంద్రేషమూర్జందుహానా. అయ్యా మీరు తాంబూలాలు మార్చుకోండి. ఓం తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంగ్రేగం స్మరామి నిశ్చితార్థముహూర్త సుముహూర్తో అస్తు. మా అన్నయ్య ఎదురుచూపులు ఇన్నాళ్ళకి ఫలించాయి. పేరుకి తగ్గట్టు చక్కగా ఉన్నావు వదినా. నీకు నాదిష్టే తగిలేలా ఉంది. విక్రమ్ గురించి నీకిప్పుడు బాగా అర్థమైంది కాబట్టి వాడితో ఎలా నడుచుకోవాలో నీకు మేం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నిన్ను చూస్తుంటే చాలా ఈర్ష్యగా ఉంది వదినా. ఎందుకే? తను నీకంటే అందంగా కనిపిస్తోందనా? అందంగా ఉందని కాదు, ఈ కోడలు వచ్చినప్పటి నుంచి నువ్వు ఈ కూతుర్ని సరిగా చూసుకోవడం లేదు. నీకేం తక్కువ చేశానే? ఏం ఎక్కువ చేశావు? ఏది కొనాలన్నా, ఏ పని చేయాలన్నా పక్కన కోడలుండాలి. ఏది సెలెక్ట్ చేయాలన్నా కోడలికి ఇష్టమో లేదో తెలుసుకోవాలి. అంతేగాని ఈ కూతురు ఇష్టం గురించి నీకు పట్టింపే లేదు. తయారయ్యావా? ప్రతి ఇంటి ఆడపడుచు కన్నవాళ్ళని తోడబుట్టిన వాళ్ళని ఇలాగే అపార్థం చేసుకుంటుంది. ప్రేమ అభిమానం మనసుకు సంబంధించినవి. అవి బయటకు కనిపిస్తేనే నేను నమ్ముతాను. హా, అయితే ఇప్పుడు ఏమంటావే? ఇల్లొదిలి వెళ్ళిపోతాను. అదేంటే? కంగారు పడిపోయావు కదూ. నేను వెళ్లాల్సిందానే కదా. ఈ ఏడాది కాకపోతే వచ్చే ఏడాది మీరు నాకు పెళ్లి జరిపిస్తారు కదా. నీ పెళ్లి గురించి అంత తొందరే వచ్చింది? గొప్ప చదువులు చదివి నాకు ఉద్యోగం చేయాలని లేదు. పెళ్లి చేసుకొని 2 పిల్లల్ని కనాలనుంది. ఈ వయసులో మంచి మొగుడు రావాలని కోరుకుంటారు. కానీ నీకప్పుడే పిల్లల గురించి ఆలోచన ఏమిటి? మొగుణ్ణి కోరుకోవడం జరిగిపోయింది. నువ్వే చూసేసుకున్నావా? ఎవరతను? ఊహల్లో అతని రూపం స్పష్టంగా కనిపించలేదమ్మా. కనిపించాక చెప్తాను. నిన్ను వదినా, నీ శోభన రోజున నా పెళ్లి గురించి మాట్లాడుతూ
నిన్ను డిస్టర్బ్ చేసినట్టున్నాను కదా, సారీ. దీని అల్లరి ఎప్పుడూ ఉండేదే కాని నువ్వేం మాట్లాడవేంటమ్మా? ఏం మాట్లాడమంటారు అత్తయ్య? మాతో మాట్లాడకపోయినా పర్వాలేదు, వాడు గదిలోకి వచ్చిన తర్వాత మాట్లాడడం మాత్రం మానకు. మా తర్వాత విక్రమ్ బాధ్యత నీదే. ఆవేశంలో వాడొక్క మాటన్నా భరించు. చిన్నప్పటినుంచి గారాబంగా పెంచాం. వాడి ప్రవర్తన వల్ల నీకు కష్టం కలగొచ్చు, సర్దుకుపో. నెమ్మదిగా వాణ్ణి నీ దారికి తెచ్చుకో. అన్నయ్య వచ్చే టైం అయింది, ఇంకా అప్పగింతల కార్యక్రమాలు ఆపుతావా? అత్తాకోడల మధ్య సవాలక్షుంటాయి, నీకెందుకే వెళ్ళు. ఓ, వెళ్తాన్లే, ఇంకా ఎన్నాళ్ళు? నా గుర్తుగా ఈవేళ మా వదినకు గిఫ్ట్ ఇస్తున్నాను. వదినా, ఇది ఇప్పుడు ఓపెన్ చేయకు, ఓకే? నేనన్న మాటలు అప్పగింతలనుకో హెచ్చరికనుకో, నాకు కావాల్సింది మీ సంతోషం. పాపో బాబో పుడితే మీ ఇద్దరి మధ్య మరింత ప్రేమ పెరుగుతుంది. అప్పుడు మీరు మమ్మల్ని పూర్తిగా మర్చిపోయినా ఆశ్చర్యం లేదు, సరేనా? పాలు తీసుకోండి. ఏంటి డైమండ్ నెక్లెస్, మల్లెపూలు ఏంటి వాళ్ళ చాలా కొత్తగా ఉన్నావు? ఏదైనా విశేషమా? ఇవాళ ఇక్కడ కాదు, అక్క వాళ్ళ ఇంట్లో విశేషం. విశేషమా? నాకేం అర్థం కాలేదే. ఆ, ఇవాళ అక్క బావల ఫస్ట్ నైట్ అండి. తెలుసు, విక్రమ్ ఆఫీసులో నాతో చెప్పాడు. పాలు తీసుకోండి. అత్తయ్య గారు బామ్మ మనకు కూడా ఇవాళే ఫస్ట్ నైట్ జరగాలని కోరుకున్నారండి. వాళ్ళు బలవంత పెట్టారనే గాని నేనేమీ కోరుకోవడం లేదు. మీ ఆఫీస్ లెక్కలు మీరు చూసుకోండి, నా పక్కలో నేను పడుకుంటాను. ఆగైశ్వర్య, లేదులేండి, మనస్ఫూర్తిగా మీరు నన్ను కోరుకునేంత వరకు నేను వెయిట్ చేస్తాను. కాకపోతే ఇంట్లో బామ్మకి అత్తయ్య గారికి సమాధానం చెప్పాలి. ఏదో ఒకటి చెప్పి నేను మేనేజ్ చేస్తాలేండి. మీ ఆఫీస్ గొడవలు, బిజినెస్ టెన్షన్లు ఇంటికి కూడా మోసుకొచ్చి నిద్రపాటు చేసుకోకుండా పడుకోండి. ఫస్ట్ నైట్ గురించి మాట్లాడి నన్ను డిస్టర్బ్ చేశావు. మీరు డిస్టర్బ్ అవుతారని నాకు తెలుసండి. మనిద్దరం సంతోషంగా ఉన్నామని, ఈరోజు రాత్రి గడిపామని అత్తయ్య గారు బామ్మగారు రేపు అనుకోవాలి. వాళ్ళ కోసమే వాళ్ళ పాల గ్లాస్ పట్టుకొచ్చానండి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదు, మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం నాకు ఇష్టమా చెప్పండి? ఎన్నాళ్ళు దూరంగా ఉన్నాను, ఇంకెన్నాళ్ళైనా ఉంటానండి. ఐశ్వర్య, నేను ఒప్పుకుంటే నువ్వు మనస్ఫూర్తిగా దగ్గరకు వస్తావా? అలా అడిగారేంటండి? అది ఇన్నాళ్ళు నేను అలా ప్రవర్తించినందుకు నువ్వు హర్ట్ అయ్యావేమో అని అలా అడిగాను. నేను హర్ట్ అవ్వడం ఏమిటండి? ఏ లేదా? లేదండి. అయితే నాకెలాంటి అభ్యంతరం లేదు. మనం సంతోషంగా ఉన్నామని అమ్మని బామ్మని మభ్యపెట్టడం దేనికి? వాళ్ళ కల నిజం చేద్దాం. నిజంగానా? మనస్ఫూర్తిగా నిన్ను ఎప్పటి నుంచో కోరుకుంటున్నాను. నీ మూడేంటో తెలియక అడగలేదు. ఇంతకన్నా ఎక్కువ మాట్లాడడం కంటే లైట్ ఆఫ్ చేసి మాట్లాడుకోవడమే బెటర్. పెళ్లిళ్ళు స్వర్గంలో నిశ్చయింపబడతాయంటారు. అది అక్షరాల నిజం. నువ్వు నేను కలిసుండాలని నిర్ణయిస్తే కలవకుండా ఎలా దూరం అవుతాం?
ఐ లవ్ యూ సౌందర్య. సౌందర్య, ఈ ప్రపంచంలో ఏ శక్తి నిన్ను నా నుంచి విడదీయలేదు. అల్లుడు, నా మూడంతా పాడు చేసావు కదా మామ. పానకంలో పుడకలాగా ఈ టైంలో ఎక్కడికి ఎందుకు వచ్చావు? ఇంకా అమ్మాయి రాలేదు అల్లుడు. ఈలోపు నీకు లేహ్యం ఇచ్చిపోదామని వచ్చాను. లేహ్యమా? అవునల్లుడు, దీని గురించి నీకు తెలియదు కదూ. దీని గురించి తెలుసుకునే తీరిక నాకు ఇప్పుడు లేదు గానీ ముందు నువ్వు బయటికెళ్ళు. తర్వాత తెలుసుకునే ప్రయోజనం ఏముంది? ఇప్పుడే తెలుసుకోవాలి, ఇప్పుడే తీసుకోవాలి. దేనికి? శక్తికి, తృప్తికి. అలాగని ఆ టైప్ కాదు, స్వచ్ఛమైన ఆయుర్వేద మందు. దీన్ని తీసుకుంటే ఇక వివరాలేం వద్దు, నాకు అర్థమైంది. అయితే తీసుకో. నాకు ఎలాంటి వీక్నెస్లు లేవు. ఐఎమ్ పర్ఫెక్ట్. నీలాంటి వాడికి ఇలాంటి యూజ్ అవుతాయి. తీసుకెళ్లి దాచుకో. వయసుడిగిన వాళ్ళకే కాదు, యవ్వనంలో ఉన్న వాళ్ళకు కూడా ఇదో మంచి టానిక్. అయినా నాకొద్దు. అన్ని వివరాలు అడిగి తీసుకొచ్చాను అల్లుడు. ఇలాంటి వాటి గురించి ఎక్కువసేపు డిస్కస్ చేయకూడదు. కొత్త అనుభవం, సరికొత్త హుషార్. ఇది దీని క్యాప్షన్ ఏమీ కాదు. రేపొద్దున నీకు అలా అనిపిస్తుంది అంటున్నాను. కాదనుకు. ఇందా. ఎలా ఉంది? అల్లుడు, గుడ్ లక్. రా సౌందర్య. ఐ లవ్ యూ సౌందర్య. మన మధ్య ఇక ఎలాంటి మనస్పర్ధలకు చోట్లేదు. నాకు నువ్వు, నీకు నేను. మనల్ని విడదీసే శక్తి ఈ ప్రపంచంలో దేనికి లేదు. ఎలా మొదలు పెట్టాలా అని ఇందాక 2 ముక్కలు ప్రిపేర్ అయ్యాను. మామొచ్చి డిస్టర్బ్ చేసి వెళ్ళిపోయాడు. ఈ 4 గోడల మధ్య కాదు, ఈ ప్రపంచం మొత్తం మీద నువ్వు నేను మాత్రమే ఉన్నట్టుగా ఉంది. నీతో చాలా పంచుకోవాలనుంది. నేను ఇలా చూస్తూ చాలా వర్ణించాలనుంది. ఐ లవ్ యూ. పదే పదే ఈ మాట ఎన్నిసార్లు అనాలనిపిస్తుందో తెలుసా? ఇదే మాట అంటుంటే తెల్లారిపోతుంది కానీ ముందు ఆ పాలు గ్లాస్ ఇవ్వు. అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. ఇలాంటి ఫార్మాలిటీస్ నాకు నచ్చవు. టైం వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు. రా సౌందర్య. ఏమండి? ఏమైందండి? ఏమండి? ఏమైందండి? సడన్ గా కడుపు నొప్పి, భరించలేకపోతున్నా. ఇలా రండి, రండి, కూర్చోండి, పడుకోండి. అత్తయ్యా, అత్తయ్యా,